తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శంకర భగవత్పాదులు కామక్రోధశ్చ లోభశ్చ అని శంకరుడు మూడుగా చెప్పారు. అంటే మూడుగా చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమంటే ఈ మూడు ప్రధానంగా ఉండి మిగిలిన మూడింటికి దారి కల్పించేస్తాయి. అందుకని మూడు చెప్తే మిగిలిన మూడు ఉన్నట్టే. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములని అరిషడ్వర్గములు అంటారు. ఇవి 6 ప్రబలమైనటువంటి శత్రువులు. ఇవి ఎక్కడో ఉండేటటువంటివి కావు. సాధారణంగా బాహ్య శత్రువులను ఉంటారు. వాళ్ళు బయట ఉండి అవకాశం చూసుకొని దాడి చేస్తారు. బయట ఉండేటటువంటి శత్రువుని గుర్తించవచ్చు, అతను వస్తున్నాడు అన్న విషయాన్ని చారుల వలన తెలుసుకోవచ్చు. కానీ అంతర్గతమైనటువంటి శత్రువు, లోపలే ఉన్నటువంటి శత్రువు గురించి తెలుసుకోవడం కష్టం. బయట ఉండేటటువంటి శత్రువు కేవలం ఐశ్వర్యాన్ని ఒక్కదాన్నే కబళించగలడు. కానీ జీవుని యొక్క యాత్రలో భయంకరమైనటువంటి యాతన వైపుకు వెళ్ళిపోయేటట్టు కొన్ని కోట్ల జన్మలు పునర్జన్మయందు చాలా హీనమైనటువంటి ఉపాధుల్లోకి వెళ్ళిపోవలసినటువంటి దుర్గతిని కల్పించగలిగినది ఏది అంటే కేవలము ఈ అరిషడ్వర్గములే. అందుకే గీతాచార్యుడు వీటిని నరకద్వారములు అని పిలిచాడు. అతి భయంకరమైనవి. మనకి సనాతన ధర్మం యొక్క పునాది ఏది అంటే పునర్జన్మ సిద్ధాంతం. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించడమే నేను సనాతన ధర్మంలో ఉన్నాను అని చెప్పడానికి గుర్తు. అందుకే నేను పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాను అని అవతల వ్యక్తి చెప్పాడు అని గుర్తు ఏమిటంటే నేను సనాతన ధర్మమునందే ఉన్నాను అని చెప్పాడు అని గుర్తు. లలాటమునందు బొట్టు పెట్టుకుంటారు. బొట్టు దేనికి గుర్తు అంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించినట్లు. ఇక్కడ మనం ఏ కర్మ చేస్తామో ఆ కర్మలే మళ్ళీ పునర్జన్మకి హేతువులవుతాయి. అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ ఒక చమత్కారమైన మాట అంటారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుషా అంటారు. ఈశ్వర, నాకు ఏ శరీరమైనా రానివ్వండి, మీ పాదముల యందు భక్తి మాత్రం ఉంటే చాలు. అది లేనప్పుడు మనుష్య శరీరం ఒక్కటే వచ్చి మాత్రం ఉపయోగం ఏమిటి? కాబట్టి మనుష్య శరీరము ధరించడానికి ప్రధానమైనటువంటి అవరోధములు ఏవి అంటే ఈ 6. సాధారణంగా మనం ఒక మాట వింటుంటాం, కామక్రోధాదులను విడిచిపెట్టండి అని. కామక్రోధాదులను విడిచిపెట్టడం ఎప్పుడు సంభవం? నేను పట్టుకుంటే. నేను ఒక పూలదండని పట్టుకున్నాను అనుకోండి, కోటేశ్వరరావు గారు అందులో పురుగులు ఉన్నాయి విడిచిపెట్టేయండి అన్నారు అనుకోండి, నేను వదిలిపెట్టేస్తాను. దండ నన్ను పట్టుకుంది అనుకోండి, ఇప్పుడు నన్ను విడిచిపెట్టమంటే నేను ఎక్కడ విడిచిపెడతాను? దండ నన్ను విడిచిపెట్టాలి. అలాగే సాధారణంగా కామక్రోధాదులను విడిచిపెట్టండి అన్న మాట యథాతథంగా సత్యం కాదు. దాన్ని విడిచిపెట్టడానికి దాన్ని నేను పట్టుకోలేదు, అవి నన్ను పట్టుకున్నాయి. నన్ను అవి పట్టుకుంటే వాటి నుంచి తప్పుకోవడానికి మార్గం ఏమైనా ఉంటుందా? మరి అవి నరకద్వారములు కనుక, పైగా బయట నుంచి వచ్చేవి కావు, లోపలే ఉంటాయి. ఎప్పుడు పైకి వస్తుందో తెలియదు. అవి కానీ బయటికి వచ్చాయంటే, ఒక్కసారి ఆవేశించాయంటే ఎంత భయంకరమైన స్థితిలోకైనా తీసుకెళ్ళిపోతాయి. అది చేసే మొట్టమొదటి అపకారం ఏది అంటే ఆయుర్దాయం క్షీణించిపోతుంది. అందులో నేను మీతో ఇవాళ ప్రధానంగా మాట్లాడాలనుకుంటున్నది క్రోధము, కోపం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆ కోపం మనిషి యొక్క ఆయుర్దాయం క్షీణించడానికి కారణం. అందుకే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబవు అని చిన్నప్పుడు పద్యం నేర్పిస్తారు. తన కోపమే తన శత్రువు ఎందుచేతనంటే పరమేశ్వరుడు ఒక ఉపాధిలోకి ప్రవేశపెట్టినప్పుడు ఆయుర్దాయాన్ని ఊపిరుల చేత గణిస్తాడు. ఇన్ని ఊపిరులు నువ్వు ఈ శరీరంలో ఉండవచ్చు అని. ఊపిరి ప్రశాంతంగా ఎక్కువ మార్లు ఊపిరి తీసి ఎక్కువ మార్లు విడిచిపెట్టడం దేని వలన సంభవం అవుతుంది అంటే శాంతి వలన. ఎవరు ప్రశాంతంగా ఉంటాడో వాడు మెల్లగా ఊపిరి తీసి మెల్లగా విడిచిపెడతాడు. ఉద్వేగమునకు లోనయ్యాడు అనుకోండి, కామము చేత కానీ క్రోధము చేత కానీ. కామమునకు వశుడైనప్పుడు కూడా ఊపిరి చాలా వేగంగా తీస్తారు, క్రోధమునకు వశుడైనప్పుడు కూడా చాలా వేగంగా తీస్తారు. ఈ రెండిటిలో
కోపం ఆవహించినప్పుడు విపరీతమైన వేగంతో ఊపిరి తీసేసిన కారణం చేత ఊపిరిల సంఖ్య తగ్గిపోతుంది. తగ్గిపోయిన కారణం చేత ఆయుర్దాయం పోతుంది. మొట్టమొదటి శత్రువేది అంటే ఈ ఉపాధిలో ఉండేటటువంటి జీవన కాలము తగ్గిపోతుంది. తగ్గిపోతే ఉపాధిని విడిచిపెట్టేస్తాడు కనుక పుణ్యకర్మాచరణము చేసుకోవడానికి, శాస్త్రాన్ని అభ్యసించడానికి కాలం ఉండదు. కాబట్టి ఉన్నత గతులకు ద్వారములు మూసుకుపోతాయి. అందుకే కోపము ప్రధానమైనటువంటి శత్రువుగా చెప్పబడుతుంది. శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి స్వామి హనుమ నోటి వెంట చెప్పినటువంటి కొన్ని శ్లోకాలని శ్రీరామాయణంలో ఇచ్చారు. అందులో సుందరకాండలో ఇచ్చారు ఆ శ్లోకాలని. స్వామి హనుమ లంకాపట్టణాన్నంతటినీ కూడా కాల్చేస్తారు. కాల్చేసిన తరువాత మంటలు ఎగసి పడుతుంటే ఆయన సముద్రం దగ్గరికి వచ్చి తోక చల్లార్చుకుని లంక వంక చూస్తాడు. లంక అంతా కాలిపోతూ కనపడుతుంది. లంక అంతా కాలిపోతూ కనపడిన తరువాత ఆయనకు ఒక ఆలోచన వస్తుంది. ఈ లంకా పట్టణంలోనే అశోకవనం ఉంది, ఈ అశోకవనంలోనే సీతమ్మ తల్లి ఉంది. నేను కోపానికి వశుడనైపోయాను. ఆ రాక్షసులందరూ కూడా సీతమ్మ పట్ల చాలా దోషభూయిష్టమైన రీతిలో ప్రవర్తిస్తున్నటువంటి విధానాన్ని నా కన్నులతో చూసిన కారణం చేత నా యందు విశేషమైన క్రోధం అంకురించింది. ఆ క్రోధమునకు నేను వశుడనయ్యాను. వశుడనైన కారణం చేత యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయాను. ఏం చెయ్యవచ్చు, ఏం చెయ్యకూడదు అన్నది మరిచిపోయాను. ఇప్పుడు నేను లంకని కాల్చేశాను. లంకని కాల్చినప్పుడు లంక అంతా తగలబడిపోతుంది. లంక తగలబడిపోతున్నప్పుడు మంటలకి వీడు పసిపిల్లవాడు, వీళ్ళు స్త్రీలు, వీళ్ళు వృద్ధులు, వీళ్ళు అనారోగ్యంతో ఉన్నారు, ఇవి పాలికలు, ఇవి ప్రమిదలు, ఇవి ఏదో తెల్ల ఆవాలు, లేకపోతే ఇవి పేలాలు, ఇవి దర్భలు, ఇవన్నీ పవిత్ర పదార్థాలు, వీటిని మనం కాల్చకూడదు, వీటిని మనం కాల్చచ్చు అనేటటువంటి విచక్షణ ఏమీ పాటించదు. ఏది కనపడితే అది కాలిపోతుంది. కాబట్టి సీతమ్మ కూడా కాలిపోయింది. ఇప్పుడు నేను వచ్చినటువంటి ప్రయోజనం నశించిపోయింది. నేను వెనక్కి వెళ్ళి ఏం చెప్పాలి? క్రోధానికి వశుడనైపోయి లంకాపట్టణాన్ని అంతటినీ కాల్చేశాను. లంక కాలిపోయినప్పుడు సీతమ్మ కూడా కాలిపోయిందని రామచంద్రమూర్తికి నివేదించాలి. కేవలం కోపానికి వశుడనైన కారణం చేత యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి నేను వచ్చినటువంటి ప్రధానమైన కార్యాన్ని విస్మరించి సర్వనాశనం చేశానంటూ ఆయన తన మనసులో ఉన్నటువంటి బాధని కొన్ని శ్లోకాలతో ఆవిష్కరిస్తారు. ఆ కోపం ఎంత చెడ్డ పని చేయించింది అన్నదానికి చెప్తూ, ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః ఏ బుద్ధ్యా కోపముద్ధితం విరుంధంతి మహాత్మానో దీప్తపద్మినివాంభస క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్ యస్యముత్పదితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు. ఇవి నిజానికి ఎప్పుడూ ధారణలో ఉంటే శ్లోకాలు ఇంకోళ్ళకు ఉపయోగపడమేమో తెలియదు, కానీ ఎవరికి వారు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. కోపం అనేది ఎంత భయంకరమైన స్థితిలోకి తీసుకెళ్ళిపోతుందో, కోపం అనేది మనిషిని ఎంత పాడు చేసేస్తుందో అర్థమవుతుంది. ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః అంటూ మొదలుపెట్టారు. పురుషుల యందు ధన్యుడు. పురుషుడు అన్న మాటకు అర్థాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రయత్నశీలి అని అర్థం. అందుకే ప్రయత్నం పురుష లక్షణం, ఉద్యోగం పురుష లక్షణం అంటారు. ఉద్యోగం అంటే ఏదో డబ్బులు సంపాదించడానికి ఒకరి దగ్గర కుదురుకోవడము అని కాదు. ఉద్యోగం అన్న మాటకి ప్రయత్నం, ఉద్యోగ పర్వము అని మహాభారతంలో ఒక పర్వం. అంటే ఎవరో ఉద్యోగాలు చేశారని కాదు, ప్రయత్నం చేశారు శాంతి కోసం అని. కాబట్టి ఉద్యోగం పురుష లక్షణం అంటే మగవాళ్ళే అని కాదు, ప్రయత్నం అని. ప్రయత్నం అంటే ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి చేసేటటువంటి సమస్తమైనటువంటి కార్యకలాపముల యొక్క సంపుటిని ఉద్యోగం, ప్రయత్నం అని పిలుస్తారు. అది పురుష లక్షణం. ఎందుచేత అంటే ఆ ప్రయత్నం అనేటటువంటిది పురుషుడు మర్చిపోకూడదు కనుక. ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః, చాలా ధన్యాత్ముడు అని పిలువబడతాడు పురుషుల్లో. ఎవరు? ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని మివాంభస. పెద్ద మంట మండుతోందనుకోండి, నెయ్యి కూడా కరిగిపోయి అక్కడ పెడితే నీళ్లలాగే ఉంటుంది. నీళ్లకి నీతికి బహుస్వల్పమైనటువంటి భేదం కనపడుతుంది. ఇవి నీళ్లలాగే ఉన్నాయి కదా అని నీతిని పట్టుకెళ్ళి అగ్నిహోత్రం మీద పోసారనుకోండి, జ్వాల భగ్గున లేస్తుంది.
అదే అగ్నిహోత్రం మీద నీటిని కుమ్మరించారనుకోండి, అగ్నిహోత్రం వెంటనే నిధనమైపోతుంది, చల్లారిపోతుంది. ఎవరు మహాత్ముడు అంటే తనకొచ్చిన కోపాన్ని తాను పరిశీలించగలిగినవాడు. కోపం వచ్చినప్పుడు కోపానికి వశుడైపోవడం, నాకు కోపం ఎక్కువండి అని చెప్పడం రాక్షస లక్షణాలు. తనకి కోపం వచ్చినప్పుడు కోపాన్ని పరిశీలనం చేయడం మొదలుపెట్టిన వాడెవరో వాడు నిజమైన సాధకుడు. సాధన యందు అసలు యథార్థమైన మొదటి మెట్టేది అంటే నరకద్వారం నుంచి తప్పుకుంటున్నాడు, ఈ శరీరాన్ని సదుపయోగం చేసుకుంటున్నాడు, దాన్ని సార్థక్యం చేసుకుంటున్నాడని గుర్తు ఎక్కడొస్తుందంటే కోపం వస్తున్నప్పుడు వస్తున్న కోపాన్ని వెంటనే పరిశీలనం చేయడం ప్రారంభం చేయాలి. ప్రారంభం చేసి దానికి తాను వశుడు కాకూడదు, కానీ దాన్ని సాధనంగా మాత్రమే స్వీకరించాలి. ఒక్కొక్కసారి వ్యవస్థని చక్కపెట్టడానికి కోపం నటించడం ఒక సాధన అవుతుంది. కోపానికి తాను వశుడైపోయాడు అనుకోండి, మొట్టమొదటి ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే వాక్కు మీద అదుపు పోతుంది. తన మాట మీద తనకి అదుపు ఉండదు, తను ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, అంత వాక్ పారుష్యం వచ్చేస్తుంది, నోటి వెంట అనకూడని మాటలు వచ్చేస్తాయి. ఆ సమయంలో ఇంకా పెద్ద చిన్న వివక్ష కానీ విచక్షణ కానీ ఏమీ కనపడవు. ఎంతటి నమస్కారయోగ్యుడైన వ్యక్తి అయినా సరే ఏకవచన ప్రయోగం చేసి నిందాపూర్వకమైనటువంటి వాక్యాన్ని ప్రయోగిస్తాడు. అందుకే కోపం వచ్చినప్పుడు పెద్దలు 3 మార్గములను చెప్తారు. కోపం వచ్చినప్పుడు తన రూపాన్ని తాను చూసుకోవడం. మహాకోపం వచ్చినప్పుడు వెంటనే అద్దం ముందు వెళ్ళి నిలబడితే తాను ఎంత భయంకర స్వరూపాన్ని పొందాడో అర్థమవుతుంది. నేను ఇదేదో ఉత్తినే చెప్పానని మీరు అనుకోకండి, నేను వేదాంత ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాను. కోపం మనిషికి భయంకరాకృతిని కల్పిస్తుంది. అందుకే సాధారణంగా ఇది పెద్దవాళ్ళ సంగతి అలా విడిచిపెట్టండి. ఒక వ్యక్తి శాంతంగా ఉండే వ్యక్తి అపారమైన కోపాన్ని పొందేశాడు అనుకోండి, సాధారణంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. చాలా తగని కోపంతో ఉన్నాడని అనవసరం ఇప్పుడు ఆయన్ని కలుసుకోవడం అని వెళ్ళిపోతారు. కోపం మనిషిని రాక్షసుండి చేస్తుంది. కోపాన్ని పసిగట్టగలిగిన వాళ్ళు ఎవరంటే పశువు అయిపోతున్నాడని గుర్తుపట్టగలిగిన వాళ్ళు అమృత హృదయులైనటువంటి పసిపిల్లలు. పసిపిల్లడు ఊయలలో ఉండగా విశేషమైన క్రోధానికి వశుడైపోయి అరిచాడు అనుకోండి, వాళ్ళకది చాలా కాలం పాటు ఒక బెంగ కింద నమోదైపోతుంది మనసులో. ఎవరైనా కొంచెం కోపంగా కనపడితే వాళ్ళు తిక్కపెట్టి ఏడుస్తారు. కారణం ఏమంటే అది ఎంత పశుత్వానికి తీసుకెళ్ళిపోతుందో, మనిషి ముఖం ఎలా మారిపోతుందో, ఎలా వణికిపోతాడో, కాళ్ళు చేతులు ఎంత కదిలిపోతాయో, వాక్కు ఎంత తడబడిపోతుందో, ఏదో ఒక భూతం ఆవేశించిన వ్యక్తి ఎలా ఉంటాడో అలా 10 మంది పట్టుకుని లాగినా సరే ఆగలేడు, వెళ్ళిపోతూ ఉంటాడు. అది ఎంత మీరు అవకాశం ఇస్తే అంతగా ప్రజ్వరిల్లుతుంది. నీతిని పోసిన కొద్దీ అగ్నిహోత్రం ఎలా పెరుగుతుందో అలా ఎవరి మీద కోపం వచ్చిందో వాళ్ళతో మాట్లాడిన, కోపం వచ్చినప్పుడు ఇంకొకళ్ళతో మాట్లాడిన దానికి సమిధ దొరికినట్టు, దానికి ఆజ్యం దొరికినట్టు, అది ఇంకా ఇంకా ప్రజ్వరిల్లుతుంది. అందుకే కోపాన్ని నిరోధించడానికి మొదటి మార్గం ఏమిటంటే తను ఎంత అసహ్యకరంగా అయిపోయాడో ఒక్కసారి గుర్తు చేసుకోవడానికి అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడితే తన స్వరూపం తనకే అంత యావగింపు కలుగుతుంది. ఇంత భయంకరాకృతిని పొందానా నేను అనిపిస్తుంది. 2, కోపం పొందినప్పుడు కోపాన్ని తగ్గించడానికి ప్రధానమైన మార్గం ఒక్కటే, మౌనంలోకి వెళ్ళిపోవడం. కొంతసేపు ఎవ్వరితో మాట్లాడుకోవడం, ఏకాంతంలోకి వెళ్ళిపోయి నేను ఒక్క 2-3 గంటలు ఎవ్వరితో మాట్లాడను అని వెంటనే మీకు ఏ సత్పురుషుడి పట్ల మంచి భక్తిభావన ఉన్నదో ఆయన మాటలు వినడం కానీ ఆయన పుస్తకం చదవడం కానీ ప్రారంభం చేయాలి. మొదట నిలబడదు దృష్టి, అప్పుడు కూడా చెదిరిపోతుంది. ఎక్కడ ఎవరి మీద క్రోధం వచ్చిందో అక్కడికే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మనిషిని నిలువిల్లా దహించేస్తూ ఉంటుంది. కానీ జాగ్రత్తగా కుదురుకునే ప్రయత్నం చెయ్యాలి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నాకు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క మూర్తి వంక చూస్తే ఎనలేని ప్రశాంతత. నేను ఎప్పుడైనా ఒకవేళ నా మనసు కదిలిపోయిన సందర్భం ఉంటే నేను కాసేపు వారి మూర్తి ముందు నిలబడి అలా ఆయన వంక చూశాను అనుకోండి, నా మనసు వెంటనే మళ్ళీ వచ్చి నిలబడుతుంది, కుదురుకుంటుంది.
తొందరగా కుదురుకుంటుంది. ఎందుకని అంటే నాకు వారి పట్ల ఉన్నటువంటి అపారమైన భక్తి అటువంటిది. బహుశా నా జీవితంలో నా భార్య కన్నా నా బిడ్డల కన్నా కూడా నాకు వారే ఎక్కువ. అంత భక్తి నాకు వారంటే. అందుకే వారి ముందు నిలబడినప్పుడు నాకంత గౌరవం. మా గురువు గారంటే నాకు అంత గౌరవం. మా గురువుగారు ఎదురుగుండా నిలబడితే వెంటనే మనసు నిలబడుతుంది. ఎవరో ఒకరి పట్ల భక్తి భావన ఉండాలి. అలా భక్తి భావన లేని మనుష్య జన్మ అర్థరహితం. ఏనుగంతటిది గట్టిగా 4 అడుగులు లేనటువంటి వ్యక్తి బక్క చిక్కిపోయిన వాడు అంకుశం పట్టుకు నిలబడితే తనంత తాను వశమైపోతుంది. మనిషి పశుత్వం నుంచి విడుదల పొందడానికి ఎవరో ఒకరి పట్ల భక్తి భావన ఏర్పాటు చేసుకోకపోతే తనని నియంత్రించేవాడు జీవితంలో ఉండడు. తనని ఎవరో నియంత్రించాలని కోరుకోకూడదు. తను నియంత్రింపబడడం దేని చేత సాధ్యమవుతుందంటే తాను వశమైపోవాలి. నేను వారికి వశవర్తిని, వారు ఎలా చెప్తే నేను అలా చేస్తాను, అంతే. దాని యందు గుణదోషములను ఎత్తి చూపడం నా జీవితంలో నాకు అలవాట్లేదు. దాని వలన కలిసే రాని పోతే పోని, వారు చెప్పిన మాట ఔదల దాల్చడం ఒక్కటే నా జీవితానికి ప్రయోజనం, అంతే అని తాను లొంగనప్పుడు అవతల వారు ఎంతటి మహానుభావుడు కానివ్వండి, పరమేశ్వరుడే వచ్చి ఎదురుగుండా నిలబడనివ్వండి, ధూర్తతనంతో నిరసిస్తాడు. వశపడాలని కోరుకున్నాడు అనుకోండి, అవతల వ్యక్తి ఎంత తక్కువ వాడని మిగిలిన వాళ్ళు అనుకోండి, ఆయనకి మాత్రం ఈయన వశవర్తి అయిపోతాడు. ఒక్కొక్కరు తల్లి శాసనానికి వశవర్తులవుతారు, ఒక్కొక్కరు తండ్రికి వశవర్తులవుతారు, ఒక్కొక్కరు అన్నకి వశవర్తులవుతారు. లక్ష్మణ భరత శత్రుఘ్నులు రామచంద్రమూర్తికి వశవర్తులయ్యారు. అలా సాధారణంగా లోకంలో ఎవరికి తాను వశుడై బ్రతకాలి అంటే గురువుకి వశవర్తి అయి బ్రతకాలి. గురువుగారి మాట ఔదల దాల్చడం, గురువుగారిని చూడగానే మనసు ప్రసన్నమైపోవడం. అయ్య బాబోయ్, వారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను నిలబడడానికి యోగ్యత ఉంటుందా?